ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ రక్తపు వాంతులు లేదా బ్లడ్ వామిటింగ్స్. జనరల్గా ఈ బ్లడ్ వామిటింగ్స్ అనేది కామన్గానే చూస్తూ ఉంటామండి. ఎందుకు అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. నోట్లో నుండి పేగు వరకు ఏ ప్రాబ్లం ఉన్నా రక్తవాంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా గొంతు వెనకాల భాగంలో చిన్న చిన్న రక్తనాళాలు పగిలినప్పుడు, గట్టిగా గాండ్రించి వామిటింగ్స్ చేసినప్పుడు కానీ, గొంతులో ఏదైనా గడ్డలు ఉన్నప్పుడు కానీ, మింగే పైపు అంటే ఈసోఫేగస్లో ఏదైనా అల్సర్స్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు, ఈసోఫేగస్ అంటే మింగే పైప్ రిలేటెడ్ గడ్డలు కానివ్వండి, మందు తాగితే లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళలో గొంతులో రక్తనాళాలన్నీ ఉబ్బి అవి ప్రెషర్ ఎక్కువైనప్పుడు పగిలినప్పుడు కూడా రక్తవాంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా కామన్గా చూసే రీజన్ ఏంటంటే చాలామంది చేసేది వేలేసి ఫోర్సిబ్లీ కక్కడం కానివ్వండి, కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నప్పుడు కానివ్వండి, కింద నుంచి ప్రెషర్తోనే వచ్చినప్పుడు కింద నుంచి కట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అవుతాం. దీంతోపాటు పొట్టలో అల్సర్స్ కానివ్వండి, పొట్టలో గడ్డలు కానివ్వండి, చిన్నపేగులో గడ్డలు కానివ్వండి, ఇట్లాంటిది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రక్తవాంతులు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే రక్తవాంతులని అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదండి. అది కొన్నిసార్లు సింపులే అయి ఉండొచ్చు కానీ చాలాసార్లు మేజర్ ప్రాబ్లమ్, సీరియస్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లాంటిది ప్రాబ్లం ఉన్నప్పుడు మందు తాగితే అయిన తర్వాత కానివ్వండి, తర్వాత నార్మల్గా అయ్యే రక్తవాంతులు కానివ్వండి, ఎందుకయింది అనేది ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని బీపీ బాగానే ఉందా, తగ్గిందా, ఇంకా ఏమైనా వేరే ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేసుకొని దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్ టెస్ట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మిగతా టెస్ట్లు కానివ్వండి చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.